నీ ఉపదేశములను నేను అనుసరించున్నట్లు మనుష్యుల బలాత్కారము నుండి నన్ను విమోచింపు. అంటే ఈయనకు అడ్డొస్తున్నట్టుగా కనిపిస్తుంది. దేవుణ్ణి వెంబడించాలనుకుంటున్నాడు, దేవుణ్ణి ప్రార్థన చేయడానికి ఆయన ఆసక్తిగా ఉన్నాడు. అయితే మనుష్యుల బలాత్కారం, మనుషుల యొక్క సహవాసం అడ్డుగా ఉన్నట్టు ఆయన తెలుసుకున్నాడు. అందుకే నేను నీ ఉపదేశములను అనుసరించున్నట్లు మనుష్యుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. అంటే మనుషుల బలాత్కారము దేవుని ఉపదేశాలు అనుసరించకుండా అడ్డు వస్తుందన్న సంగతి ఆయన గ్రహించాడు. మన ఫ్రెండ్స్ వల్ల మనం ఆత్మీయంగా దిగజారిపోయే ప్రమాదం ఉంది. లోక సంబంధమైనటువంటి ఫ్రెండ్స్ వల్ల, లోక సంబంధమైనటువంటి వాళ్ళ వల్లే కాదు, ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వాళ్ళతో మనం ఎక్కువ సహవాసం చేస్తే అప్పుడు కూడా మనం బలహీనం అయిపోతాం. మన సహవాసం ఎలా ఉండాలంటే, నీ ద్వారా ఒక బలహీనుడు బలం పొందుతూ ఉంటే ఆ సహవాసం ఓకే, కానీ ఒక బలహీను ద్వారా నీవు బలహీనపడుతూ ఉంటే ఆ సహవాసం నువ్వు మానేయాలి.